వెల్కమ్ బ్యాక్. అందుబాటులోకి ఏపీలో ఇసుక విధానం. అయితే ఈ ఉచిత ఇసుక అనేది నాటకమే అని అంటోంది అటు వైసీపీ. ఈ టాపిక్తో పాటు మరోవైపు ఏపీలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి, టీడీపీ దాడులు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు థర్డ్ వన్ వచ్చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు పోటాపోటీగా జయంతి వేడుకలు నిర్వహించినటువంటి క్రమాన్ని మనం చూసాము. సో దానిపై కూడా మాట్లాడదాం. ముందుగా అయితే ఇసుక విధానం పైన వెళ్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి, రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా అసలు ఇసుక విధానంకు సంబంధించి గత 5 ఏళ్లలో ఇసుక విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఉచిత ఇసుక అనేది ఇది ఒక నాటకం అని చెప్పేసి వైసీపీ అంటోంది. పేరుకే ఉచితం కానీ మిగతా డబ్బులన్నీ కట్టాల్సిందే, పన్ను కావచ్చు ఇతరత్ర అన్ని ఖర్చులు ఉంటాయి. దాంతోపాటు సరిహద్దులు దాటించి అమ్ముకునేటువంటి కుట్ర జరుగుతోంది, అక్రమాలు ఉండేటువంటి అవకాశం ఉంది, అవినీతికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంది, డబ్బులు కూడా పెట్టేటువంటి ప్రయత్నం ఏది అని చెప్పేసి మీరు ఆ విమర్శలను వినే ఉంటారు. ముఖ్యంగా విధానంకు సంబంధించి మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత లింగారెడ్డి గారి దగ్గర నుంచి అసలు విధానం ఏంటి, ఈ కొత్త పాలసీలో ఏంటి చూద్దాం. తులసిరెడ్డి గారు చెప్పాలండి, ఉచిత ఇసుక అంటే మీరు చెప్పినట్లు పైకి చూస్తే ఉచిత ఇసుక అంటే చాలా బ్రహ్మాండం అనిపిస్తుంది, ప్రజలకు ఉచితంగా వస్తుందని చెప్పేసి. కానీ దీంట్లో వచ్చేసి అప్పటికిప్పటికి తేడా ఏమంటే, అప్పుడు అదే జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి కొంత, తర్వాత అప్పుడు కూడా సేంద్రేజ్ ఉంది, తర్వాత లోడింగ్ కు అప్పుడు ఉంది, తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కు, ఈ 4 చోట్ల వచ్చేసి ఇది దాటుకొని వినియోగదారునికి వచ్చినప్పుడు ఇవన్నీ దీన్ని బట్టి రేట్ అవుతుంది. కాబట్టి ఇసుకకు ప్రభుత్వానికి కొంత పోవాలా, సేంద్రేజీ వస్తుంది, లోడింగ్ కు ఖర్చులు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, లోడింగ్ ఉంటుంది, సేంద్రేజ్ సెస్ ఉంటుంది, ప్రభుత్వానికి వచ్చేది అది తగ్గించేసి అది తీసేశారు. ఇది అప్పటికిప్పటికి డిఫరెన్స్. కానీ దీన్ని విధానం కంటే కూడా రేపు ఇంప్లిమెంటేషన్ కాడ తెలుసు. ఇంప్లిమెంటేషన్ కాడ ఇది పొరుగు రాష్ట్రాలు పక్కన, మనకు చుట్టూ పొరుగు రాష్ట్రాలు అటు పాట దాటితే ఇతర రాష్ట్రాలు వచ్చేసి బ్రహ్మాండంగా దానికి వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ ఉచితం పేరుతో బయటికి పోయే అవకాశాలు విపరీతంగా ఉంటాయి. దాంట్లో వచ్చేసి డెఫినెట్ గా అధికార పార్టీ నాయకుల పాత్ర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విధానం వరకు ఓకే, గాని రేపు ఇంప్లిమెంటేషన్ కాడ మాత్రము తీవ్రమైన చాలా విపరీతమైన అవినీతి జరుగుతుంది అని నా అభిప్రాయం. మొత్తం ఊరికి పేరుకే ఉచితం, కానీ మన రాష్ట్ర వినియోగదారునికి కొంతవరకు ఉండొచ్చు, కానీ ఈ యొక్క అవినీతి పరులకు బ్రహ్మాండంగా వచ్చేసి అడ్డుకట్ట వేయకుండా, అంటే ఏపీలో ఉన్న ఇసుక లబ్ధిదారులు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్లకు ఓకే, కానీ ఒకవేళ అంటే దీనిపైన ఒకవేళ బయటికి పంపించి సొమ్ము చేసుకునేటువంటి అవకాశాలు కోకొల్లలుగా ఉంటాయనేది మీ అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. ఓకే, రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఖచ్చితంగా అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ అంటే ప్రజలకు వచ్చింది చక్కటి విధానం అంటారు, డౌట్ లేదు. కాకపోతే ఇటువంటి విమర్శలు వస్తున్నాయి కదా, పేరుకే ఉచితం కానీ కట్టాల్సినవన్నీ కట్టాల్సిందే, ఒకవేళ ఇంకా చెప్పాలంటే అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వాయిస్ వినిపిస్తోంది. డిబేట్ లో ఉన్న మిగతా పెద్దలకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మొన్నట దాకా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దోచేసిందో అందరికీ తెలిసే. ఇది శాండ్, వైను, మైను, ల్యాండ్ అన్ని కూడా దోచేస్తున్నారనేది ప్రజలు గట్టిగా అర్థం చేసుకుని ఆయన షెడ్ లో పెట్టారు. మధ్యలో 5 తీసేసి 11కు పరిమితం చేసి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ముందైతే ఫ్రీ అన్నారు కదండి, ఈవేళ నుంచి స్టార్ట్ అవుతుంది. అవకతవకలు ఉంటాయా, ఏం చేస్తారా అనేది చూద్దాం. ముందు ఏమైనా నిజంగా ఎక్కడైనా ఉంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాలు ఎవరైనా సరే మంచి సూచనలు వస్తే తప్పకుండా అన్ని కూడా తీసుకుని సరి చేయాల్సిన అవసరం కూడా మా మీద ఉంది. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా బిల్డింగ్ వర్కర్స్ అయితేనేమి, కాంట్రాక్టర్స్ అయితేనేమి, లేకపోతే ఈ అపార్ట్మెంట్ బిల్డర్స్ అయితేనేమి అందరూ కూడా చాలా బాధపడ్డారు. అంటే పనులు లేకపోతే ఇసుక వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని చెప్పి
దాని నుంచి ముందు ఫ్రీ ఇస్తేనే తప్పి ఇదంతా ఆగదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ మంచి డెసిషన్ తీసుకుందనే మా భావన. ఖచ్చితంగా ఫ్రీ ప్రజల్లోకి వెళ్తుందండి. ఇప్పుడు లిఫ్టింగ్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది ఎవరికి కూడా ఫ్రీ రావు కదండి. ఇప్పుడు అక్కడ లోడింగ్ ఛార్జెస్ ఎవరైనా అక్కడ లోడింగ్ చేయాల్సిందే. ఈ ట్రావెలింగ్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే, అన్లెస్ ఎవరికాళ్ళు లారీలు ఉంటే తప్పితే. అయితే అక్కడ స్పాట్ లో ఇవి చేస్తున్నారా లేదా అనేది ఎవరైనా కనుక దొరికితే ఖచ్చితంగా, అంటే అమ్ముకుంటే కనుక అవన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా గట్టిగానే యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా చోట్లంతా కూడా ప్రభుత్వం ఈ వర్షాకాలం గత ప్రభుత్వం ఈ వర్షాకాలం రాకముందే చాలా చోట్లంతా కూడా ఇసుక నిల్వలు ఉంచారు. అవన్నీ కూడా క్వాంటిఫై చేసి లెక్కలు తీస్తున్నారని కూడా చెప్తున్నారు. అన్ని కూడా అంటే నీ స్వయంగా ఇప్పుడు కాదని 10 రోజుల క్రితమే మా పక్కన ఏమన్నా ఇసుక ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ఇసుక గుట్టలు ఉన్నాయండి, ఆ గుట్టల దగ్గర నుంచి ఇసుక పట్టుకెళ్ళడానికి ఎవరినో వస్తే ఛార్జ్ చేస్తున్నారని చెప్పి నేనే స్వయంగా ట్విట్టర్ లోను, పత్రికల వాళ్ళకి, ఫేస్బుక్ లో కూడా పెట్టి, సోషల్ మీడియాలో పెట్టి, ఏమంటే ఇసుక ఫ్రీ, మీరు అక్కడ నిల్వ ఉన్న ఇసుక ఎక్కడైతే ఉందో అదంతా కూడా ఫ్రీ, ఎవరు కూడా ఛార్జ్ చేయడానికి వీల్లేదు, మీకు ఇబ్బందులు ఉంటే కాల్ చేయండి అంటే 2-3 కాల్స్ అటువంటివి వస్తాయి. స్వయంగా మైనింగ్ అధికారులకు తెలియజేసి వాటిని ఆపడం జరిగింది. సో అది చాలా చోట్ల వైసీపీ నాయకులు అంటే ఈ 4 ఏళ్లలో ఇదే చేశారండి. వర్షాకాలం వచ్చే ముందు అంతా కూడా చేసి ఒక చోట ఇసుక కొట్లేసి అమ్మారు. అదన్నీ కూడా ఆగుతాయండి. ఓకే ఓకే లింగారెడ్డి గారు ఇప్పుడు ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే, రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు, ఇది ఈ పైన వస్తున్న విమర్శ కొత్త ఇసుక విధానంకు సంబంధించి. అందరికీ నమస్కారం. నమస్తే అండి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఇసుక పాలసీని రద్దు చేసింది. ఇసుక పాలసీని రద్దు చేసి ఏ పాలసీకి ఉద్యోగం పెట్టాల. తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో భవన నిర్మాణ కార్మికులు కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ, చివరికి రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా అవస్థలు పడడం జరిగిందనమాట. ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వము తర్వాత వైఎస్ఆర్సీపీ మైనింగ్ తర్వాత లిక్కరు ఆ రెండింటి పైన ప్రధానంగా పడింది. ఇప్పుడు మైనింగ్ ఏమైంది, ఏదో ఒక కాంట్రాక్టర్ గిచ్చామని పేరు చెప్పేది, మొత్తం అంతా కూడా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మా ప్రొద్దుటూరు ఉంది, పెన్నాన్ ఉంది, పక్కనే మా ఊరుంది, అక్కడి నుంచి బెంగళూరు తర్వాత వేరే జిల్లాలకు, రాష్ట్రాలకు తీసుకుపోయింది. అది బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ 100 కోట్లు సంపాదించినారు. దాని జోలికి పోయినవాడు చాలా పాపాత్ముడు అనమాట ఈ ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో. దానివల్ల ఏమైందంటే సహజ వనరులు, ప్రజలకు పవిత్రాలు కావాల్సినటువంటి సహజ వనరులు అడ్డుపోయినాయి. ఈ నదుల్లో ఇసుక పోయి అసలు మంచినీటి, తాగునీటి సమస్య కూడా వచ్చింది అనమాట. అంటే ఇసుక లేనప్పుడు ఫిల్టర్ అనేది కాదు అది, దానివల్ల జబ్బులు కూడా వస్తాయి. అంటే మంచి నీళ్ళలో కూడా తాగేదానికి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు మనం ఎలా కట్టడి అవుతుంది? వెంకటరెడ్డి ఆయన మీద 100 సార్లు అంటే ఇప్పుడు లింగారెడ్డి గారు ఫ్రీ కాబట్టి ఒకవేళ అంటే సరిహద్దులు దాటించి బయట అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది, పెద్ద ఎత్తున తవ్వే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్లకు ఫ్రీ ఉండడం వల్ల కొన్ని కన్స్ట్రక్షన్స్ ఆగినవి కూడా ఇక తోడే పనిలో ఉంటారు. మరి అలా ఇసుక ఎలా ఆపగలుగుతారు? అక్కడ ఇప్పుడు ఏపీ లబ్ధిదారులకు అయితే ఇవ్వాల్సిందేగా. ఈవెన్ ఒకవేళ బయటికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా అంటున్నారు కదా, అంటే అటువంటి అవకాశాలు ఉన్నాయని. అటువంటి ఉంటే ఎలా అడ్డుకట్టబడుతుంది? ఇంకా ఫ్రీ కదా. ఒకటండి, ఇప్పుడు ఏది ఎక్కడో లింగారెడ్డి గారు మేబీ లైవ్ స్ట్రక్ అయిందా? రామ్మోహన్ గారు, లింగారెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తోందా?
వినపడుతుంది వినపడుతుంది. మీరు మాట్లాడండి, నాకు లైవ్ స్ట్రక్ అయినట్టు అనిపిస్తోంది. లేదు మాట్లాడండి. వినపడుతుంది. ఇప్పుడు అది ఒకటో ఎక్కడైనా పోతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి మరి ఇన్ని లక్షల మంది సైనికులు ఉన్నా కూడా ఆ బార్డర్ నుంచి మన దేశంలోకి కూడా ఇద్దరు చొరబడుతూ ఉంటారు. అది దానికేం చేయలేరు. ఓవరాల్ గా ప్రభుత్వం కానీ అధికార పార్టీ నాయకులు కానీ జోక్యం లేకుండా, వాళ్ళు తప్పులు చేయకుండా ఏదో స్మగ్లర్లు వాళ్ళ ఆటలు కట్టించాలా, అది వరకు చేస్తారు. ఎన్నో లక్షకో 2 లక్షలకో 1 జరిగేది అది దేశాల్లో ప్రపంచంలో ఎక్కడ జరుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు సిలిండర్ ఛార్జెస్ అవన్నీ వసూలు చేయబోతుంటే ప్రభుత్వానికి కాదు నష్టం, స్థానిక సంస్థలు ఆ డబ్బులు ఎవరికి పోవాలా, ఆ రేషియో ప్రకారము పంచాయతీలు పోవాలా, మండలాలు పోవాలా, జిల్లా పరిషత్కు ఆ డబ్బులు పోతాయి. తిరిగి అవి గ్రామాల్లో రోడ్లు వేస్తానికో మిగతా పనులకో పనికొస్తాయి అన్నమాట. కాబట్టి అది తప్పదు. ఇప్పుడు సరే ఆ రివర్ దగ్గర నుంచి లేకపోతే డంప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ఇసుక ట్రాన్స్పోర్ట్ చేయాలా, ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చేయరు కదా. ఇప్పుడు మనం ఎక్కడికో పోయి మార్కెట్ పోయి ఆటోలో కూరగాయలు కొనుక్కొని వస్తాము, దాని ప్రభుత్వం డబ్బులు ఇయ్యదు కదా. మన బైక్ లోనో సైకిల్ పైన ఆటోలో పోయి తెచ్చుకోవాలా. అదేవిధంగా అది ట్రాన్స్పోర్టేషన్ అది ఎక్కడైనా కూడా వాళ్ళు కట్టుకోవాల్సిందే. ఆ ప్రభుత్వం ఎదురు డబ్బులు ఇవ్వలేదు కదా, ఇసుక వరకు ఉచితంగా ఇస్తారు కానీ దానికి చేయలేరు. ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ ఎవరు చేయాలా, లోడింగ్ అన్లోడింగ్ ఆడేదో జేసీబీలో ఇంకోటి ఏదో పెడతారు, పెట్టినప్పుడు దాని ఛార్జీలు కట్టాలి కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 100 కోట్ల రూపాయల ప్రజాధనానికి దుర్యోగానికి అవినీతి గురి అయ్యేది కాపాడొచ్చు. అయితే లింగారెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఆ ఉచిత అనేది అట్లీస్ట్ ఇప్పుడు రావాల్సింది ఇటు ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయం పోవడం ఒక పక్క అయితే, అఫ్ కోర్స్ ప్రజలకు ఉచితంగా ఇవ్వడము, వాళ్ళకి ఆ మాత్రం సపోర్టు ఏదైనా కట్టుకోవడానికి ఇవ్వడం ఓకే. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి ఏమైనా అరికట్టకపోతే అది ఏమంటారు సరిహద్దులు దాటి ఒకవైపు ఇసుక కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది నదుల్లో వాటిల్లో. ఈ క్రమంలో తర్వాత పెద్ద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేదే ఒక డౌట్. అంతేకాని రామ్మోహన్ రావు గారు నెక్స్ట్ మీ వాయిస్తో స్టార్ట్ చేస్తాను, మీ విశ్లేషణ తీసుకుంటాను అసలు ఈ విధానంకు సంబంధించి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇసుక ఉచితంగా అందుబాటులోకి ప్రస్తుతం ఏపీలో నిన్ననే స్టార్ట్ అయింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం, విశ్లేషణ ఇవ్వండి. జస్న గారు, మీకు తులసిరెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, రామ్ కుమార్ గారికి, అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులు నమస్కారం అమ్మా. ఇక్కడ కొంచెం వేరేగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయాలి. చాలా మందికి ఫ్రీ అనగానే రాజకీయ పార్టీలు వ్యతిరేకించవు, చాలా మంచిది అంటారు జనరల్ గా. నేనేమంటున్నాను, కొత్త సీసాలు పాత సారా అంటున్నాను నేను. ఎందుకంటే వైసీపీ ప్రాంతం ఏకీమించలేదు కానీ ఇసుకాసురులు ఆనాడు ఉంటారు, ఈనాడు ఉంటారు. ఇసుకాసురులకు ఇప్పుడు కొత్తగా వరం ఏంటిదంటే ఉచిత ఇసుక వరం అవుతుంది అంటున్నారు. వ్యక్తులు మారుతారు, పార్టీలు మారుతాయి, అంటే తేడా. గతంలో ప్రభుత్వానికి ఇసుక మీద ఆదాయం వచ్చేది కదా, ఆదాయాన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు ఆదాయాన్ని తీసుకోవడం లేదు, అంతే కదా. మిగతా 3 ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మిగతా సేవరేజ్ అన్ని ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీ అనగానే ఈ ఫ్రీ అనే పేరు మీద ఎవరు తీసుకుంటారు ఇసుక, ఎక్కడ నియంత్రణ జరుగుతుంది. నాకు నిజంగా నేను బిల్డింగ్ కట్టుకుంటున్నాను, నాకు ఆ ఇసుక అవసరం అనుకోండి, ఆ ఇసుక నేను తీసుకపోతే దానికి అవసరమైన పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పెట్టాలి, నాకు ఎంత ఇసుక అవుతుందని ఇంజనీర్ ప్లాన్ చేసి చెప్పాలి, అంత ఇసుక మాత్రమే ఆ వ్యక్తి పేరు మీద ఇవ్వాలి, అంతే కదా. ఇది ఎక్కడ పట్టణ జరగడం లేదు కదా. గతంలో వైసీపీ మీద విమర్శ ఏంటంటే ఇసుకను తీసుకొచ్చి ప్రభుత్వానికి కట్టే డబ్బు మహా అంటే టన్నుకు 500-1000 రూపాయలు ఉంటది. ఈ 1000 రూపాయలు ప్రభుత్వం ఆదాయం కోల్పోయి ఎవరికి లాభం చేస్తుంది అంటే ఈ పర్మిట్ల పేరు మీద, లింగారెడ్డి గారి పేరు మీద, తులసిరెడ్డి గారి పేరు మీద, నా పేరు మీద, రామ్ కుమార్ గారి పేరు మీద ఎవరెవరు పర్మిషన్ పర్మిట్లు తీసుకుంటారు. ఇక్కడ జరుగుతుంది తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే అవసరమైన వాడికి అమ్మేస్తాడు, అవసరమైన వాడికి బ్లాక్ చేస్తాడు, సినిమా టికెట్లు బ్లాక్ చేసినట్టు. పేరు ఫ్రీ. ఇది ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ ఇసుక బంగారంతో సమానం ఇవ్వాలి. ఎందుకు బంగారంతో సమానం అంటే ఇసుక పుట్టదు, అంటే మనకు ప్రవాహంలో వచ్చేది. దాన్ని ఇప్పటికే ఇసుక మనం ఇంకొక కోణం ఆలోచించాలి చూసిన గారు. ఇక్కడ ఏమైందంటే మీరు ఇసుక రీచులు దాకా వస్తున్నాం, కానీ నిజంగా ఎక్కడైతే ఇసుక మన సముద్రం మన నది నుంచి తీస్తున్నామో నది దగ్గర తాడి చెట్టు లోతంతా తీస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఎన్ని మీటర్ల పరిమాణం తీయాలి, ఎంతవరకు తీయాలి రూల్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ విరుద్ధంగా అక్కడ ఎంత ఇసుకుందో దానిలో 50% తీయడానికి అవకాశం ఉంటుంది. 50-40 అంటే అక్కడ గ్రౌండ్ బట్టి అక్కడ దాన్ని బట్టి కనుక అది నుంచి తీసుకుంటున్నారు, అంటే మొత్తం తోడేస్తున్నారు, అంటే నదిని ఒక కాలువలాగా మారుస్తున్నారు.
దీనికి ఏమంటున్నానంటే అంతర్రాష్ట్ర విధానం చూసుకుంటే ఉదాహరణకు గోదావరి అనేది ఉందనుకోండి, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి మహారాష్ట్రలో మొదలవుతుంది. కానీ తెలంగాణ ద్వారా వచ్చే కిందికి వస్తున్న సందర్భంలో కింద ఇసుకను మొత్తం ఖాళీ చేసేస్తే పైనుంచి అంతా ఇసుక కొట్టుకొస్తుంది. అప్పుడేంటంటే నది కాదు, అప్పుడు కేవలం మురికి కాలంలో మారుతుంది. దీన్ని ఒక పర్యావరణ ధ్వంసానికి పనికొస్తుంది కాబట్టి ఇంకోటి ఏం లేదు. మరి ఇసుక వాడొద్దా అంటే ఇసుకకు ప్రత్యామ్నాయ వనరులు మనం చేయకుండా రాతి పొడి కానీ ఇతరత్ర ఇసుకను ప్రత్యామ్నాయంగా మనం చేయకపోతే ఏమవుతుంది అంటే ఇసుక ఇష్టం తోడేస్తే రెండు నష్టాలు. ఒకటేమో నది ఇంతకు లింగారెడ్డి గారు చెప్పారు పర్యావరణ ధ్వంసం అవుతుంది. రెండోది ఏమవుతుంది అంటే ఈ అక్రమార్కులు ఏం చేస్తున్నారు, ఇసుకను పరిమితులకు మించి తోడేస్తూ దాని లెక్కలు చూపిస్తారు. మీరు మైనింగ్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ కి ఏం చేస్తారంటే వాళ్ళు అనుమతించిన ఇసుక కంటే 4 గింతలు తీస్తున్నారు మన కొన్ని చోట్లయితే. ఈ 4 గింతలు తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఇసుక రీచ్ ఉండదు అక్కడ, మళ్ళీ వేలం వేయడానికి కూడా లేదు కదా. అంటే 4-5 రకాలుగా ప్రభుత్వానికి నష్టం అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇసుక రేటు ఉండాల్సిందే. ఉచితం అనే దానికి అసలు ఉచితానికి అర్థం లేదంటున్నాను. ఇసుక ఉచితం ఎవరు అడిగినరు, ఇసుక అందుబాటులో ఉండాలంటున్నారు. ఈ తాపీ మేస్త్రులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇసుకను అందుబాటులో ఉంచమంటున్నారు కానీ ఇసుకను ఫ్రీ ఇవ్వని అనలే. ఒకవేళ నిజంగా ఫ్రీ ఇచ్చారు అనుకోండి, మహా అయితే ఇసుక ఫ్రీ ఇవ్వగలుగుతారు. మీరు సిమెంట్ ఇవ్వగలుగుతారా, కంకర ఇవ్వగలుగుతారా, లేకపోతే స్టీల్ ఇవ్వగలుగుతారా? ఆ రేట్లు తాగేవాడికే తాగేవాడు కడతారు, తాళ్ల పనులు సామెత జోస్న గారు. ఇవాళ ఒక్కటి ఫ్రీ చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పెద్దగా లాభం అయ్యేది లేదు. నిజంగా భవన నిర్మాణ కార్మికుల నష్టమైంది ఎక్కడ అంటే అమరావతి రాజధాని నిర్మాణంలో మొత్తం పనులు ఆపేసిందే. నిజంగా కొన్ని వేల మందికి అక్కడ పనులు దొరికేది, అది నష్టం జరిగింది. అంటే ఇసుక వల్ల మాత్రమే భవన నిర్మాణ కార్మికులు అందరూ రోడ్ల పడ్డారని అబద్ధము. ప్రభుత్వ నిర్మాణాలు నిజంగా ఒక 10 ఏళ్ళు పని దొరికేది. అమరావతి నిర్మాణం కనుక సరిగ్గా రోజువారీ జరిగితే ఈ 5 ఏళ్ళు పూర్తిగా పని దొరికేది వాళ్ళకి. అమరావతి నిర్మాణం ఆపడము, ఆ తర్వాత ఈ మిగతా అన్ని నిర్మాణ సామాగ్రి రేటు పెరగడం ద్వారా వచ్చింది తప్ప ఇసుక ఉచిత విధానం వల్ల మార్పేం లేదు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, విధానంలో ఈ విధానం మార్పు వల్ల ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వస్తుంది. ఇప్పుడు సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతామా అన్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేయాలి, సంపద సృష్టించాలంటే ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలి కదా. ఒక్కొక్కటి ఆదాయం విడిచిపెట్టుకుంటూ పోతే ఎట్లా? నేను స్పష్టంగా చెప్తున్నాను, మద్యం మీద ఆదాయము ప్రభుత్వానికి వచ్చేది బాగా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదాయము, దానిలో కొంత భాగం ఇసుక మీద కూడా తీసుకొచ్చుకోవాలంటున్నాను. ఇసుకను ఏది ఫ్రీగా ఇస్తే, ఫ్రీగా ఇచ్చేది మనకు ఫినాయిల్ ఏం తాగుతారు ప్రజలు అన్నట్టు, ఫ్రీగా ఇచ్చేది ఎప్పుడు కూడా అవినీతికి తావిస్తుంది అంటున్నాను నేను. అవినీతికి తావిచ్చే దాన్ని విధానాన్ని ప్రకటించి మేమేదో గొప్ప చేసినాం అనుకుంటే లాభం లేదు. స్పష్టంగా 500 బియ్యం పెట్టండి, అంతరిష్టంగా ఇవ్వకండి. అప్పుడేమవుద్ది అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అవసరం లేని వాడు తీసుకెళ్ళడు. రెండోది కూడా గోల్డ్ స్మగ్లింగ్ ఏం జరుగుతుంది, ఇక్కడ ట్యాక్సెస్ విధానం తప్పుగా ఉన్నది కనుక బయట దేశం నుంచి తెచ్చుకుంటున్నారు. అట్లాగే ఫ్రీగా ఇక్కడ ఇసుక దొరికితే వేరే రాష్ట్రాలు రేట్ వేస్తున్నారు కదా. మద్యం ఒక రాష్ట్రం ఒక మాట మద్యం ఒక రాష్ట్రం నియంత్రిస్తే ఇంకో రాష్ట్రంలో అమ్ముతారు, ఒక దేశంలో నియంత్రిస్తే ఇంకో దేశంలో అమ్ముతారు, ఇంకో దేశంలో తాగేస్తారు. ఇదే అంటే ఇసుక ఒక విధానము మనము సరిహద్దులను కట్టడి చేయలేము. అంటే దీనికి పెద్ద యంత్రాంగం కావాలి. నిజంగా చెప్పాలంటే ఇసుక ఫ్రీ ఇవ్వడం వల్ల ఇప్పుడు మన రేషన్ షాప్ బియ్యం ఎట్లాగో బయటకు ఎట్లా పోతున్నాయో ఇసుక కూడా ఫ్రీగా పోతుంటే, ఇసుకను బయటకు రాష్ట్రాలకు తరలిస్తుంటే దీన్ని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్, కేసులు, మన్ను, మశానం ఇవన్నీ కావాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం అదనంగా దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటున్నారు. ఈ విధానం తప్పు. ఇసుకను ఫ్రీగా ఇవ్వకండి, ఎంతో అంత రేటు నిర్ణయించి ఎవరికి నిజంగా అవసరం ఉందో వాళ్ళకి సప్లై చేస్తేనే సాధ్యం అవుతుంది. లింగారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. ఒకటి, ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చినా లేదంటే గవర్నమెంట్ రేట్కి ఇచ్చినా కూడా ప్రభుత్వం సరిగా లేకపోతే, ప్రభుత్వ యంత్రాంగం సరిగా లేకపోతే అది ఖచ్చితంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, దుర్వినియోగం అవుతుంది. ఇసుక ఎంత రేటు పెట్టినా కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సత్యం, అది ఫ్రీ అయినా లేకపోతే రేటుకైనా కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే ఇసుక విషయంలో ప్రజలు కానీ, నిర్మాణ కార్మికులు కానీ, కాంట్రాక్టర్లు కానీ చివరికి ప్రభుత్వ నిర్మాణాలు కూడా అయిపోయినటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి అది కట్టడి చేయడానికి ఫ్రీ అయినా లేకపోతే రేటుకైనా కూడా కట్టడి చేయకపోతే ఖచ్చితంగా అది అవినీతికి, దుర్వినియోగానికి కారణమవుతుంది. ఇప్పుడు వీళ్ళు వేరే కాంట్రాక్టర్కి ఇచ్చినారు, 500 కోట్ల కాంట్రాక్ట్ కట్టాలా? ఇసుక కాంట్రాక్టర్ 500 కోట్ల రూపాయల పైన డబ్బులు ప్రభుత్వానికి కట్టాలా? మరి ప్రభుత్వం కాలం అయిపోయింది, ఎందుకు వసూలు చేయలేదంటారు? అంటే వాస్తవానికి అది కాంట్రాక్టర్ కట్టాల్సినటువంటి పరిస్థితి కాదు. అంటే వీళ్ళందరూ దోపిడీ చేసి కేవలం ఆన్ రికార్డ్ ఆ కాంట్రాక్టర్ వసూలు చేయరా లింగారెడ్డి గారు?
ఆ ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. అంటే నేను ప్రాక్టికల్ గా జరిగింది చెప్తున్నాను. అక్కడ ఆన్ రికార్డు ఒక కాంట్రాక్టర్ పేరు పెట్టారు, కానీ ఇసుక అక్రమ రవాణా చేసింది, డబ్బులు సంపాదించింది, దోసుకునేంత ఎవరు? వీళ్ళు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళ యొక్క లింగారెడ్డి గారు ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జరిగింది. రామ్మోహన్ రావు గారు అడిగింది ఏంటంటే, ఒకవైపు రాష్ట్ర ఆదాయము అంటే ఆర్థిక పరిస్థితి చూస్తూనే ఉన్నాము, ఒకవైపు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు, రాబోయే ఈ సూపర్ 6 కావచ్చు, వీటన్నింటికి పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంది, రాజధాని నిర్మాణం కావాలి. పోలవరం అంటే అఫ్కోర్స్ సెంట్రల్ టోటల్గా చూసుకుంటుంది, ముందు మీరు పెట్టుకున్న తర్వాత వారు ఇచ్చిన, అది మొత్తానికి లెక్క నుంచి తీసేద్దాం పక్కకి. అమరావతి ఒకటి, ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు, వీటన్నింటికి మీకు పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ క్రమంలో ఒక్కొక్కటి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటూ పోతే ఎలా? మరోవైపు ఫ్రీ ఇవ్వడం వల్ల దీన్ని కట్టడి చేయడం కోసం మరింత వ్యవస్థను పటిష్టం చేసి ఆ బలగాలంతా కూడా ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర అక్కడిక్కడ మోహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఒక విధంగా వచ్చేదాన్ని పోగొట్టుకోవడంతో పాటు పని ఎక్కువ పెట్టుకోవడం. అసలు గృహ నిర్మాణమే లేదు చూడు, లక్షల ఇండ్లు శాంక్షన్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, లక్షల ఇండ్లు మొదలైనవి, ఏది కూడా పూర్తి కాలేదు. దానివల్ల కూడా ఏమవుతుంది, భవన నిర్మాణ కార్మికులకు సమస్య వస్తా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, మొత్తం అంతా కూడా. అంటే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. పేదలకేమో ఇల్లు దక్కలేదు. ఆ ఇచ్చిన ఒక సెంట్ ఇచ్చినారు, ఆ బాత్రూమ్ కు జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ కంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోమని ఇచ్చినారు. దానివల్ల ఏంటంటే గృహ నిర్మాణానికి కూడా చాలా ఇబ్బంది వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. జోసిన ఒక్క మాట అండి, ఏమంటానంటే ఒక ఇసుక తక్కువ అయ్యే భవన నిర్మాణాలు ఆగిపోయినాయి అంటున్నాను. ప్రభుత్వ విధానం తప్పుగా ఉండే పోయినసారి, వైసీపీ విధానాలు తప్పుగా ఉన్నాయి కనుక నిర్మాణాలు ఆగిపోయినాయి. ఆ రాజధాని కానీ ఇతరత్ర మన కాంట్రాక్టర్లకు, మనకు ప్రభుత్వ భవనాలు ఇతరత్ర కూడా ఆగిపోయినాయి. ఒక ఇసుక వల్లనే మొత్తం ఆగిపోయింది అంటే కష్టం కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ ఇసుక ఫ్రీ ఇవ్వడం వల్ల స్పష్టంగా 500 కోట్లు అయితే ఆ కాంట్రాక్టర్ ఇప్పుడైనా చెల్లించాలి కదా. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు ఇంకోటి ఉచితమైన పేరు మీద గతంలో కనీసం చాలా అని చెప్పేది ఉంది. వాళ్ళు ఒక్కటి మంచి విధానం ఏంటంటే డిజిటలైజేషన్ చేసి చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే డబ్బు గతంలో చెల్లించే పద్ధతి మద్యంది కానీ ఇసుక విధానంలో డబ్బు క్యాష్ చెల్లించేవాళ్ళు. అట్లా కాకుండా మనం బుక్ చేసుకుంటప్పుడే ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే ఎవరికి పోతుందో తెలుస్తుంది. కొంతవరకు ఇది మంచి విధానం అంటున్నాను. కానీ ఇసుక ఫ్రీ ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లు మరింత దోచుకుంటారు. ఎవరైతే ఆనాడు వ్యక్తులు మాత్రం పార్టీలు మారుతాయి. ఆనాడు వైసీపీ దోచుకుంది, ఇవాళ అధికార పార్టీ వాళ్ళు దోచుకుంటారు. తేడా అంతే కదా అంటున్నాను. ఎవరైతే ఏ రాయి అయినా ప్రజల తలకాయలు వాళ్ళు కొట్టడానికే కదా నేను అంటున్నాను. కనుక విధానం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల కానండి ఇవ్వండి, నష్టం లేదు. దానికి కూడా అవసరం లేదు. కాంట్రాక్టర్ ఇవన్నీ కలుపుకొనే రేట్లు వేసి కాంట్రాక్టర్ తీసుకుంటాడు. వారికి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? అందుకని ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రీ అనగానే రాజకీయ పార్టీలు వ్యతిరేకించాం, కానీ మాలాంటి వాళ్ళు ఏమంటున్నాం అంటే ఇసుక విధానంలో సమగ్రమైన మార్పులు రావాలి, ఇసుక ద్వారా కూడా ఆదాయం వస్తుంది, ప్రజలకు నష్టం కాదని నేను అంటున్నాను. ఈవెన్ తులసిరెడ్డి గారు వ్యతిరేకించారుగా స్టార్టింగ్ లోనే, ఇది అంటే ఆదాయాన్ని పోగొట్టుకోవడమే కదా అన్నారుగా. తర్వాత తెలంగాణలో ఇక్కడ కూడా ఉచిత బస్సు కూడా పెట్టారు. ఇదే సంక్షేమ రాజ్యం అయిపోయింది. తులసిరెడ్డి గారు ఇప్పుడు అంటే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేందుకు, ఎంతో కొంత సపోర్ట్ గా ఉండేందుకు ఉచిత ఇసుకాన్ని తీసుకొచ్చాము అని చెప్పేసేది టీడీపీ, ముఖ్యంగా చెప్పాలి ప్రభుత్వ వాదన అనుకోండి. లేదు లేదు వినిపిస్తుంది, మాట్లాడండి. అమ్మా, అందరి అభిప్రాయం కూడా పైకి కొంత చెప్పే విధానంలో కొంచెం, ఎందుకంటే పార్టీల పరంగా రామ్మోహన్ రావు గారు కుండ బదులు కూడా చెప్పారు. వాస్తవం ఇది. యాక్చువల్ గా మనము భవన నిర్మాణ కార్మికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కోరుకున్నదేమి, ఒక ఇల్లు నిర్మించే వాళ్ళు కార్మికులు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ అందుబాటులో ఉండాలా, సరసంగా ఉండాలా. అది అందుబాటులో ఉండాలా, సరసంగా ఉండాలా. ఈ రెండిట్లో ఇప్పుడు సరసానికి తగ్గించి కొంత ఉపయోగం ఉంటుంది. ఏది కొంత గవర్నమెంట్కి ఉపయోగేది లేదు కాబట్టి మిగతా లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంటుంది కాబట్టి ముందు కంటే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది భవన నిర్మాణ కార్మికులకి. కానీ అందుబాటు అనేది ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇంతకుముందు ఏదో ఒక సంస్థ ఉన్నది, ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలంట? అధికార యంత్రాంగం చూస్తున్నాం కదా, జిల్లా కమిటీ ఉంటుంది. ఎవరు ఇక్కడ మా ఊరికి పక్కన ఇసుక ఉంది, పాపాగ్ని ఉంది, ఎవరు కంట్రోల్ చేయాలి ఇక్కడ? అది ఉచితమా డబ్బా ఏదైనా కానీ. కాబట్టి ఇంప్లిమెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది అస్సలు చేయలేరు. మొత్తం వచ్చేసి నదులన్నీ ఇసుక లేకుండా పోతాయి.
ఇతర రాష్ట్రాలకు వచ్చేసి ఎక్కువ పోతుంది, అవినీతి విచ్చలవిడిగా వస్తుంది నా అభిప్రాయం. ఇక్కడ ప్రభుత్వానికి అరికట్టడం మీద చిత్తశుద్ధి ఉండాలా, అంతే తప్పనిచ్చేసి ఉచితం అంటానే ఏదో వచ్చేసి పెద్దగా బ్రహ్మాండం బద్దలు కాదు. కాబట్టి దీంట్లో ఇంప్లిమెంటేషన్ కానీ ఇంపార్టెంట్. ఓకే, రామ్ కుమార్ గారు, ఏపీకి వచ్చేసరికి మీ వర్షనే డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇటువంటి ఉచితం లేకపోతే ప్రభుత్వానికి వచ్చేటువంటిది క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అంటే ఇలాంటి ఉచితాలు ఉండకూడదు, అన్ని పద్ధతి ప్రకారం వెళ్ళాలి అనేటువంటి మీరు జస్ట్ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏపీలో? ఇందులో ఇక్కడ ఎక్కడ మంచిందని వెతుక్కొని ఏమైనా మాట్లాడుతున్నారా? నాకు వాయిస్ రావట్లేదు, మేబీ అన్మ్యూట్ చేయరా ప్లీజ్. కాదండి, సంక్షేమం కొంతవరకు ఉండాలి, మిగతాదంతా కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి. ఎవరి కాళ్ళు పని చేసుకునే విధంగానో లేకపోతే వ్యాపారాలు వాళ్ళు చేసుకుని నలుగురిని పోషించుకునే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది చాలా వరకు ప్రయత్నం చేస్తా ఉంటారండి భారతీయ జనతా పార్టీ కింద ఉన్న గవర్నమెంట్. అయితే ఇసుక వచ్చేటప్పటికి పోయిన గవర్నమెంట్ లో ఇందాక నేను చెప్పినట్టే పూర్తిగా దోచేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం అనేది మా వెర్షన్ అండి. సో దాని గురించి అర్జెంట్ గా కనుక ఒక గాడిలో పెట్టాలంటే ఉచిత ఇసుక విధానం అనేది పెట్టడం అనేది దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే మేమే దీనిపైన చాలా సార్లు ధర్నాలు చేయడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో 2019 లో కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు మా అధ్యక్షులు ఉండేవారు. ఫస్ట్ దీనిపైన ఎక్కడైతే ఇసుక గుట్టలు ఉన్నాయో అక్కడ పట్టుకెళ్ళి ఇదంతా కూడా ఇవ్వాలి, ఇలా చేయకూడదు అనేది ఫస్ట్ మా పోరాటం మేమే స్టార్ట్ చేసేవాడిని. అంటే ఫ్రీ అనేది గవర్నమెంట్ కొంత నష్టపోతుంది, కానీ సీనియర్ రిజిస్ట్రార్స్ ట్రావెలింగ్ ఛార్జెస్ అనే కట్టడి చేయడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉండదు. అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా కనుక దీని మీద అజమాయిషీ చేస్తే మాత్రం దాన్ని కట్టడి చేయడం ప్రభుత్వం చేతుల్లో ఉందండి. అక్కడ వరకు ఎవరికైనా కంప్లైంట్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా. ఫ్రీ అనగానే తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి, అంటే మిగతా ఏవైతే జరగకూడని ఉంటాయో వాటి గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో అటువంటి ఆ వర్షన్లో అసలు బీజేపీ చూడట్లేదా? సపోర్ట్ అంటే సపోర్ట్ అంతేనా? కాదండి, నేను ఇప్పుడు అలాగనే సిస్టమ్ లో లోపాలు లేవు, సిస్టమ్ లో ఏది ఇలా జరగవు అని నేను చెప్పట్లేదు కదండి. సిస్టమ్ లో లోపాలు అన్ని చోట్ల ఉంటాయండి. కానీ దానిని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలనేది మనం దాన్ని చూడాలి. దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలనే దాని మీద మనం దృష్టి సారించి చేయాలండి. ప్రతి చోట సిస్టమ్ లోపం ఉంటదండి. బైపాస్ చేయడానికి ప్రతి ఒక్కరు మానవులు సిస్టమ్ కాదు, రూల్స్ ఎవరైతే చేస్తా ఉంటారో, అంటే సపోజ్ పోలీస్ కన్నా దొంగ తెలివైనాడండి నిజంగా చెప్పాలంటే. కాబట్టి అతని వైపు నుంచి మనం ఆలోచించి దొంగతనాలు ఏవి కూడా దొరికిన వెంటనే పోలీసులు పట్టుకున్నారంటారండి. కానీ ఆ దొంగతనం గతంలో చేసిన విధానంలో చేస్తేనే పట్టుకోగలిగితే, కొత్త విధానం చేస్తే ఇది మళ్ళీ తీసి రాసుకోవాల్సిందే, మళ్ళీ ఈ విధంగా నెక్స్ట్ టైం పోలీసు ఆలోచించాల్సింది. కావాలంటే చూడండి పోలీస్ స్టేషన్ లో కూడా, ఎందుకంటే వాడికి లైఫ్ స్ట్రగుల్ దొంగది. ఓకే, చూద్దామండి. అంటే కఠినంగా వ్యవహరిస్తాం, ఒకవేళ బ్లాక్ లో అమ్మినా కూడా లేదంటే ఇటువంటి ఏమైనా జరిగినా కూడా శిక్షలు ఉంటాయి, జరిమానా విధిస్తామని స్ట్రిక్ట్ గానైతే చెప్తున్నారు. అదే విధంగా ఫాలో అయ్యి అలాంటి జరగకుండా చూసుకుంటే బెటర్. చూద్దాం ముందు.